మనుషుల్ని చంపుకు తినేసి అమ్మవారు. మధురైలో ఉన్న మధుర మీనాక్షి టెంపుల్ గురించి నేను మాట్లాడతాను. 6వ శతాబ్దంలో ఈ టెంపుల్ ను నిర్మించారు. అంటే అప్పట్లో ఉదయం అయితే భక్తులకు దర్శనం ఇచ్చే అమ్మవారు రాత్రి అవగానే గర్భగుడిలోంచి బయటకు వచ్చి అక్కడ కనిపించిన వాళ్ళని చంపుకు తినేసేవారని కొన్ని గ్రంథాల్లో ఉంది. ఇది తెలుసుకున్న పాండ్య రాజుల వారు కొంతమంది పండితుల్ని పిలిపించి యజ్ఞం చేయించారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. అప్పటి నుంచి అక్కడ ఉండే రాజ్యాల్లో ప్రజలు బయటకు రావడానికి భయపడేవారు. ఒకరోజు ఆదిశంకరాచార్యులు పాండ్య రాజ్యానికి రావడంతో అక్కడ ఉండే రాజు భోజనానికి ఆహ్వానిస్తాడు. ఈ మీనాక్షి దేవి గురించి ఆదిశంకరాచార్యులు చెప్తాడు. పాండ్య రాజుల వారు ఈ రోజు మీరు అంతఃపురంలోనే నివాసం ఉండమని చెప్తారు. అప్పుడు శంకరాచార్యులు సన్యాసులు అంతఃపురాల్లో నివాసం ఉండకూడదని చెప్తారు. మీనాక్షి దేవి దేవస్థానంలోకి వెళ్ళి అక్కడ జ్ఞానం చేసుకుంటారని చెప్తాడు. అప్పుడే గర్భగుడిలోంచి వచ్చిన మీనాక్షి దేవి శంకరాచార్యులను చూసి చంపుకు తిందామని చూస్తారు. అప్పుడే ఆది శంకరాచార్యులు జ్ఞానం నుండి బయటకు వచ్చి దేవిని శుద్ధిస్తూ శంకరాపారాయణం చేస్తారు. అది చూసి ముగ్ధురాలైన మీనాక్షి దేవి ఆది శంకరాచార్యులతో నీకు ఏ వరం కావాలో కోరుకోమంటుంది. ఇప్పుడు మన ఇద్దరం కలిసి పాజికలాట ఆడదాం. నేను గెలిస్తే మీలో ఉన్న తామస గుణాన్ని వెంటనే చంపేయాలి. ఒకవేళ మీరు గెలిస్తే నన్ను చంపుకు తినాలని ఆది శంకరాచార్యులు చెప్తారు. అప్పుడు దీనికి ఒప్పుకున్న మీనాక్షి దేవి తన భర్తను సాక్ష్యంగా పెట్టి ఆట పూర్తయ్యేసరికి తెల్లవారిపోతుంది. ఈ ఆటలో మీనాక్షి దేవి గెలుస్తుంది. అప్పుడు మీనాక్షి దేవి భర్త సుందరేశ్వరుడు ఆది శంకరాచార్యులు ఆట ఆడుతుండగానే శ్రీచక్రాన్ని గీసి మిమ్మల్ని దిగ్బంధనం చేస్తాడని చెప్తారు. అప్పుడు మీనాక్షి దేవి ఆది శంకరాచార్యులు మెచ్చుకొని తనలో ఉన్న తామస గుణాన్ని చంపేసింది. అంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వైపు నుంచి ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. కింద కనపడుతున్న సబ్స్క్రైబర్ని క్లిక్ చేసి పెట్టుకోండి.